వర్డ్ న్యూస్ వరుసగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధర మరింత భారమవుతోంది. డొమెస్టిక్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు సహజవాయు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 3 నెలల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రెండోసారి పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 913 రూపాయల నుంచి 942 రూపాయలకు పెరిగింది. ఇక హైదరాబాద్లో చూసుకుంటే 967 రూపాయలు ఉన్నటువంటి వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 996 రూపాయలకు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఇక పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులతో గ్యాస్ సిలిండర్ ధరలతో పాటుగా పెట్రోల్, డీజిల్ ధరలు సైతం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. ఇవాళ మరో 29 రూపాయలు పెరిగింది. మొత్తంగా 2 విడతల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర 89 రూపాయలు పెరగడంతో గ్యాస్ బండ సామాన్యులకి మరింత భారంగా మారుతోంది. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ఇప్పటికే విపక్షాలు ఆందోళనలు చేస్తుండగా ఇప్పుడు మరోసారి పెంపుతో నిరసనలు మరింత ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అటు వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీని ధరల మనిషిగా అభివర్ణిస్తూ ఆయన మళ్లీ కొరడా జులిపించారని విమర్శించింది. ప్రజల నుంచి దోచి సంపన్న మిత్రుల జేబులు నింపడమే మోదీ ఫార్ములా అంటూ ఎక్స్ అకౌంట్లో కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవైపు పెట్రోల్, డీజిల్, ఇప్పుడు గ్యాస్ ధరలు క్రమంగా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కదా గోపి, మరి సామాన్యుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సామాన్యులపై ఆర్థిక భారాలు రోజు రోజుకి అధికమవుతున్న పరిస్థితి. పెట్రోల్, డీజిల్తో పాటుగా తాజాగా మరోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు పెరగడం జరిగింది. 29 రూపాయల గృహావసర వినియోగాల సిలిండర్ ధర ఈరోజు పెరుగుతూ ఢిల్లీలో 942 రూపాయలకు చేరుకుంది. గడిచిన 3 నెలల్లో మార్చి 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు 89 రూపాయల ధర పెరిగింది. అయితే ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో గ్యాస్ సిలిండర్ ధర తక్కువగానే ఉంది. మనకు దిగుమతి అవుతున్న దానికన్నా 700 రూపాయలు తక్కువకే వినియోగదారులకి, దేశ ప్రజలకు సిలిండర్ అందిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పెంపు వెనక కారణం కూడా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా, ఎందుకంటే 60% ఎల్పీజీ గ్యాస్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో అందుకే ఈ ధరలు పెరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ గ్యాస్ ధరల పెంపుకి సంబంధించి నిరసనలకు సన్నద్ధమవుతున్న పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతుండగా ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరుగుతుండడంతో నెక్స్ట్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో, అలాగే ఆ మునిపే ముఖ్యంగా మోడీ 12 ఏళ్ల పాలనా వైఫల్యాల సందర్భంగా ఈ గ్యాస్ చమురు ధరల పెంపుకు నిరసనగా, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 8వ తేదీ ఇండియా అలయన్స్ కూటమి సమావేశం ఢిల్లీలో జరగబోతోంది. సో దీంట్లో ప్రభుత్వ వైఫల్యాలు, అలాగే ధరల పెరుగుదల సహా ఈ నీట్, పేపర్ లీక్, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి వారి కార్యాచరణను ఇండియా కూటమి పార్టీలు, విపక్ష పార్టీలు ప్రకటించబోతున్నాయి. ఇటు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ ధరల మనిషిగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ గత యూపీఏ హయాంలో ముఖ్యంగా సిలిండర్ ధర పెరిగినప్పుడు సిలిండర్లు తీసుకుని రోడ్లపైకి వచ్చారు. సో గడిచిన 12 ఏళ్లలో 530 రూపాయలు సిలిండర్ ధర పెరిగింది. సో ఇప్పుడు ఎందుకు బీజేపీ నేతలు సిలిండర్లు తీసుకుని బయటకు రావడం లేదు? అలాగే ఉజ్వల స్కీమ్ కింద ఉన్న 5 కోట్ల మందికి పైగా ఈ వినియోగదారుల్లో సుమారు 3 కోట్ల మంది వినియోగదారులు అసలు గ్యాస్ బుక్ చేసుకొని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణం కాదు, అంతకు ముందు నుంచే ఈ ధరలు పెంచడం వల్ల ఈ గ్యాస్ వినియోగదారులు కనీసం రీఫిల్, అలా బుకింగ్ కూడా చేసుకోవడం లేదు. ఇదంతా కూడా ప్రజలపై మోపుతున్న ఆర్థిక భారంగా అభివర్ణిస్తూ పార్లమెంట్లో 40 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నామని చెప్పినప్పుడు ఆ గ్యాస్ ఎక్కడ, ఇంకా రూరల్ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు లభ్యం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అంటూ ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ ద్రవ్యోల్బణం, అలాగే ధరల పెరుగుదల, ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఒక పెద్ద ఉద్యమ కార్యాచరణకైతే విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దానికి సంబంధించి రేపు ఇండియా అలయన్స్ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.